హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన లాగ్స్. ఇవాళ రెసిపీ చాలా సింపుల్ అయిన టేస్టీ కర్రీ అండి. ఆలు అండ్ కాబోలి చనాతో సూపర్ కాంబినేషన్తో మీ ముందుకు వచ్చాను. చేసే విధానం చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఒక 3 దుంపలు ఉన్న కాబోలి చనా ఉడకపెట్టుకోవాలి, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. ఫస్ట్ అయితే కడాయి వేడి చేసుకొని దానిలో సరిపడే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక దానిలోనే కొంచెం ఆవాలు, అలాగే టేస్ట్ తగ్గ జీలకర్ర వేసుకొని వేడి చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం శనగపప్పు అయితే వేస్తున్నాను. నచ్చకపోయిన వాళ్ళు స్కిప్ చేసేయండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3, అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. అవైతే వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ నుండి తేమ వస్తుంది కదా, తేమ అంతా పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం కరివేపాకు, అలాగే వెల్లుల్లి అండి, ఒక 5 వెల్లుల్లి పీసెస్ నేను చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కచ్చపచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా. సో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయ్యాక దానిలోనే మనం ఒక 5 టమాటోలు అండి ప్యూరీ చేసుకున్నాను మిక్సీలో. ఆ ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. కూరకు తగ్గేటట్టు టమాటోస్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ కర్రీ కాబట్టి 5 టమాటోస్ వేసుకున్నాను. మీకు పులుపు తగ్గేటట్టు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం టమాటో పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. సో అందులోనే పసుపు అనేది వేసుకున్నాను. పసుపు, అలాగే కారం, సరిపడే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, అడుగు పట్టకుండా. సో ఇదైతే ధనియాల పొడి అండి, ధనియా పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో అందులోనే గరం మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా యాడ్ చేశాను. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇందులోనే మనం ఉడకపెట్టేసుకున్న కాబూలీ చనా పూర్తిగా వేసుకోండి. బాగా మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చూసుకుంటూ ఉడకపెట్టుకొని నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను. అలాగే పొటాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉడకపెట్టేసాను కదా, నేను దాంట్లోనే ఉడకపెట్టానండి. బాగా కింద మీద బాగా కలుపుకుంటూ మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే దుంపలు అనేవి స్మాష్ అయిపోతాయి. సాల్ట్ అనేది ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాను, కర్రీలో వేసుకోలేదు కాబట్టి నేను టేస్ట్కి తగ్గేటట్టు సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మెల్లగా కలుపుకోవాలి, కింద పడిపోకుండా. చూడండి, కలర్ఫుల్ ఉంది కదా. కొంతమంది ఇలానే ఫ్రై చేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 బౌల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 బౌల్ యాడ్ చేసుకున్నానండి. గ్రేవీ అనేది వస్తుంది కదా, థిక్ గ్రేవీతో వస్తుంది కర్రీ అనేది. వాటర్ యాడ్ చేసుకుంటూ మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదని చూసుకోవాలి. నాకైతే సరిపోయింది. చాలా బాగుందండి. ఒక 10 మినిట్స్ కుక్ కావాలి. చూసారా, బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయి. 10 మినిట్స్ చాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునేవి వేసుకున్నాం కాబట్టి. ఫైనల్ టచ్లో మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి లాస్ట్లో ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం గ్రేవీ అనేది థిక్ అవ్వాలి.
ఓకే అండి, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. 5 మినిట్స్‌లో చల్లారాక చూడండి, థిక్ గ్రేవీతో ఆలు అండ్ కాబూలి చనా గ్రేవీ కర్రీ. సో ఈ టేస్టీ కర్రీ మీ ఇంట్లో కూడా టేస్ట్ చేయాలంటే నా వీడియో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.